పూజ్యులు దాసనారాయణరావు గారికి పాదాభివందనాలు. గురుగారు మీరు ఈ టైం కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సినిమాలు చూసి పెరిగాం. మీరు ఈ సినిమా చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడిన మాటలు నేను జీవితాంతం మర్చిపోలేను. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. దీనికి థ్యాంక్ యూ మీట్ అని పెట్టడానికి ఒక కారణం ఉందండి. నేను పిఎస్ వినోద్ గారు సినిమా రిలీజ్ అయ్యాక కలిసాం. ఆయన ఒక మాట అన్నారు, వంశీ ఇది నువ్వు ఇన్ని రోజులు 2 ఏళ్ళ కష్టం 2 సంవత్సరాల కష్టం అంటున్నాను కాదు, నువ్వు పుట్టినరోజు నుంచి ఊపిరి రిలీజ్ అయిన వరకు నువ్వు పడ్డ కష్టం ఊపిరి అని చెప్పారు ఆయన. నిజంగా అప్పుడు అనిపించింది నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలామంది కారణం. వాళ్ళందరికీ మీరు కొంచెం టైం ఇస్తే నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను అంటే అది నా ఒక్కడి కష్టమే కాదు, నా మీద పెట్టుకున్న ఎంతోమంది నమ్మకం నన్ను ఇక్కడ తీసుకొచ్చి మీ ముందు నిల్చోబెట్టింది. మొదటిగా మా అమ్మ నాన్నలకి, నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిన మా అమ్మ నాన్నకి పాదాభివందనాలు. నా చెల్లికి, మా బావగారికి, ఆ తర్వాత నా జీవితంలోకి వచ్చిన నా బెటర్ హాఫ్, ఇప్పుడు నా జీవితాన్ని పంచుకుంటున్న నా భార్య మాలిని, ఒక 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం మా జీవితంలోకి వచ్చిన నా కూతురు ఆద్య. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఇన్ని రోజులు ఏం సాధించానో ఏంటో తెలిసేది కాదు, కానీ ఊపిరి తర్వాత వీళ్ళందరూ నాకు స్పెషల్గా కనిపిస్తున్నారు నిజంగా చెప్పాలంటే. అండ్ ఆ తర్వాత నా మీద నమ్మకం పెట్టిన దిల్ రాజు గారికి, నా మీద నమ్మకం పెట్టి 3 సినిమాలు తీసిన దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్. దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి వాళ్ళ సపోర్ట్ నేను ఎప్పటికీ మరవలేను. నా మొదటి సినిమా నేను ఏమాత్రం ఏ అడ్రస్ లేని నాకు ఒక అసోసియేట్ డైరెక్టర్గా ఉన్న నాకు నా పైన నమ్మకం పెట్టి సినిమా ఇచ్చిన ప్రభాస్కి, ఆ తర్వాత నా మీద నమ్మకం పెట్టి బృందావనం సినిమా ఇచ్చిన ఎన్టీఆర్ గారికి, ఆ తర్వాత నా మీద నమ్మకంతో సినిమా ఇచ్చిన చరణ్కి, చిరంజీవి గారికి, అండ్ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ నమ్మి చేసిన బన్నీకి, అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్స్కి, నా టెక్నీషియన్స్కి, అందరికీ కూడా మీ అందరికీ నేను ఏం చెప్పుకున్నా తక్కువే. మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, నాకు సార్ సభాముఖంగా మీడియా ముఖంగా మీకు పాదాభివందనాలు సార్. మీరు ఏ నమ్మకం పెట్టుకొని ఈ సినిమా ఒప్పుకున్నారో నాకు తెలియదు. నేను వచ్చిన మొదటి రోజే నా భయాన్ని నమ్మకంగా మార్చి నన్ను పంపించారు. మీ నమ్మకాన్ని మీ ఫ్యాన్సే కాదు తెలుగు ప్రేక్షకులందరూ నిజం చేశారు. నిజంగా మీకు తెలుగు సినిమా ప్రేక్షకులకి మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ మీరు ఈ సినిమా చేసిన ప్రతి ఒక్కరికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారని మాత్రం నేను చెప్పగలను. మీరు ఒక నమ్మకం, ఒక భయం, సినిమా జరుగుతున్న క్రమంలో మాకు భయం ఉంటుంది. సుమా గారు ఇందాక అన్నట్టు ఎంతోమంది నాగార్జున గారు వీల్ చైర్ మీద ఎలా కూర్చోబెడతారు, సినిమా మొత్తం ఏమనుకొని తీస్తున్నారు అనే మాటలు ఎన్నో బయటపడి వాటి ద్వారా మాకు చేరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ సినిమా వెనుకున్న నమ్మకం ఒకటే, నాగార్జున గారి నమ్మకం. అదే ఈ సినిమాని నడిపించింది. మొదటి నుంచి కూడా అదే మా అందరినీ నడిపించింది ఈ సినిమాని బట్టి. కార్తీ గారు ఆయన ఇక్కడ లేరు, ఆయన వేసిన పెయింటింగ్ అందుకే ఇక్కడ పెట్టాం ఆయన గుర్తుగా. ఆయన ఈరోజు షూటింగ్ వల్ల రాలేకపోయారు. కార్తీ సార్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా నేను ఐ థింక్ ఐ విల్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ అ లైఫ్ టైమ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ కమింగ్ ఆన్ బోర్డ్. థ్యామ్ యాజ్ గార్జియస్ యు ఆర్. నేను చాలా అందరికీ చెప్తుంటాను, యు ఆర్ ద మోస్ట్ అమేజింగ్ పర్సన్, దట్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ పర్సన్స్ ఐ హ్యావ్ మెట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ మై లోస్ అండ్ డౌన్స్ ఇన్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. ఊపిరి సినిమాకి మేమందరం ఊపిరి కాదండి, నాగార్జున గారు ఊపిరి, కరెక్ట్. అండ్ దానికి ఇంకో ఊపిరి ఉంది, నా పివి అన్న. పివి అన్న ఇలాంటి ఒక కంటెంట్ని నమ్మి నా దగ్గరకు వచ్చి, వంశీ ఈ సినిమా మనం స్థాయి పెంచాలి వంశీ అని నమ్మకాన్ని ఇచ్చిన మీకు నిజంగా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ పివి అన్న ఫర్ నన్ను ఒక తమ్ముడిలా చూసుకొని సినిమా మొత్తం ఒక తమ్ముడిలాగా నాతో సినిమా తీయించారు.
ఒక తమ్ముడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా నన్ను డ్రైవ్ చేశారు. థ్యాంక్ యూ పివి అన్న. వితౌట్ యువర్ సపోర్ట్, వితౌట్ యువర్ విజన్, దిస్ ఫిలిం వాజ్ నాట్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పివి అన్న. నా కథలో నాతో కూర్చున్న నా హరిగారు, నాగార్జున గారికి కార్తీ గారు ఎలాగో, కార్తీ గారికి నాగార్జున గారు ఎలాగో, నాకు హరిగారు అలాగా, హరిగారు నాకు అలాగా. అండ్ లేకపోతే నేను ఏ అడుగు వేయను నా లైఫ్లో, నా కెరియర్లో. నన్ను ప్రతి ఒక్కసారి నాకు అన్న లేరు, తమ్ముడు లేరు, నాకు ఎవరన్నా అన్న ఉన్నాడంటే అది హరిగారే. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ డ్రైవింగ్ మీ ఆల్ త్రూ మై కెరియర్. ఫ్రమ్ ఎవడులోంచి మీరు నా జీవితంలోకి వచ్చారు. నిజంగా ఫ్రమ్ దెన్ మై లైఫ్ ఇస్ జస్ట్ బీన్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అబ్బూర్ రవి గారికి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సోలమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. అండ్ మై ఎల్డర్ బ్రదర్ పిఎస్ వినోద్, ఇంత బ్యూటిఫుల్గా సినిమాను మలిచిన వినోద్ గారికి, ఆయనకి ఒక అన్నలాగా నేను ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు. సునీల్ బాబు, గోపి సుందర్, సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైన్ అండ్ గోపి సుందర్, ఎడిటర్ మధు, అతని అందరి మీ ఆశీర్వాదం కావాలి. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. అండ్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, రాంబాబు గారు, శరత్, హరి, వంశీ, నిన్న మేకింగ్ వీడియోస్ కూడా నిన్నటి వరకు కష్టపడుతూనే ఉన్నారు వీళ్ళందరూ. ఏ సినిమాకి అలా జరగదు, సినిమా అవగానే వెళ్ళిపోతారు అందరూ. కానీ సినిమాని ఇంకా పట్టుకొని ఇప్పటికీ నాతో ట్రావెల్ చేస్తున్న నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ మీకు ఏమిచ్చినా నా రుణం తీర్చుకోలేనయ్యా. అండ్ అందరినీ మించి నేను ఎవరికి ఏం చెప్పుకోవాలో నాకు తెలీదు. హోప్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాను అనుకుంటున్నాను. ఒక ఇండస్ట్రీ నుంచి నాకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ, దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రాజమౌళి గారి దగ్గర నుంచి మొదలు పెడితే, వినాయక్ గారు, సీను వైట్ల గారు, నా బెస్ట్ ఫ్రెండ్ హరీష్ కానీ, శివ కానీ, వీళ్ళందరూ ఇచ్చిన విషెస్ కానీ, కోన వెంకట్ గారు కానీ, గోపి మోహన్ గారు కానీ, వక్కంతం వంశీ కానీ, ఒక రైటర్ డిపార్ట్మెంట్, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ కూడా ఈ సినిమా గురించి నాకు వచ్చిన ఫోన్ కాల్స్, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ యువర్ సపోర్ట్. ఒక మంచి సినిమా తీస్తే ఇంత రెస్పెక్ట్, ఇంత గౌరవం కలుగుతుందని ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకొకరినైనా మిస్ అయ్యి ఉంటే నా ఈ జర్నీలో, వీళ్ళందరూ చెప్పిన వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ లేనండి. నేను ఒక్క మాట మాత్రం చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ సినిమా ఒకే ఒక మోటివ్తో తీసాం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లెట్ us ఆల్ సెలబ్రేటెడ్ అని. తెలుగు ప్రేక్షకులందరూ, యు మేడ్ అవర్ లైఫ్స్ బ్యూటిఫుల్ అండ్ యు మేడ్ us సెలబ్రేట్ అవర్ లైఫ్స్ విత్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ అసలు ఈరోజు చాలా బిజీ. నేను అన్నాను మీరు లేకపోతే నేను ఫంక్షన్ చేయనని. ఆవిడ జస్ట్ ఫర్ అగ్రీయింగ్ అండ్ కమింగ్ ఫర్ దిస్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. వితౌట్ యూ ఐ థింక్ నా ఆడియో ఫంక్షన్ కానీ, ఈరోజు ఈ ఫంక్షన్ కానీ, ఇట్ హ్యాడ్ బీన్ హాఫ్ లెఫ్ట్. థ్యాంక్ యూ. నేను ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే, వచ్చిన మీ ఫ్యాన్స్ అందరికీ. నాగార్జున గారు ఒక మాట చెప్పారు డబుల్ పాజిటివ్ చూశాక, వంశీ ఫ్యాన్స్ ఏమనుకుంటారో అని ఒక చిన్న భయం ఉందంటే, నాకు అదే భయం ఉందన్నాను. కానీ చూసిన మొదటి రోజు నుంచి వచ్చిన అత్యధిక కాల్స్ మీ దగ్గర నుంచే. థ్యాంక్ యూ. అక్కినేని అభిమానులు అంటే ఏంటో మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.